ట్రెండ్ ఎటువైపు ఉంది అనేది ప్రస్తుతం మనం బీహార్ రిజల్ట్స్ వస్తున్నాయి కాబట్టి బీహార్ అసెంబ్లీ నియోజకవర్గాల గురించి మాట్లాడదాం. 243 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఈ ఎన్నికలో అధికార జేడీయూ కొంత వెనకబడినట్టు కనిపిస్తోంది. 20 స్థానాల్లో లీడ్లో ఉంది. కానీ జేడీయూతో కలిసి పోటీ చేసిన ఎన్డీఏలో భాగస్వామి బీజేపీ మాత్రం దూసుకెళ్తోంది. దాదాపు 41 స్థానాల్లో బీజేపీ లీడ్లో ఉంది. ఇటు మహాగఠబంధన్ ఆర్జేడీ కాంగ్రెస్ పార్టీ కలిసి పోటీ చేసిన మహాగఠబంధన్ విషయంలో ఆర్జేడీ 36 స్థానాల్లో లీడ్లో ఉంది. ఖచ్చితంగా ఆర్జేడీ లీడ్ సాధిస్తుందా అన్నది కనిపిస్తోంది. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా 17 స్థానాల్లో లీడ్లో ఉన్న పరిస్థితి. హోరాహోరీ ఫైట్ అయితే చాలా స్పష్టంగా ఉందని ముందు నుంచి ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. అదే కనిపిస్తోంది. మాట్లాడదాం. ఇంతకుముందు రాకా సుధాకర్ గారు మాట్లాడిన విశ్లేషణ పైన మానవతారాయ్ గారు విభేదిస్తున్నారు. ఎస్ మానవతారాయ్ గారు, కాంగ్రెస్ పార్టీకి అవకాశం లేదంటున్నారు ఒక విశ్లేషకుడిగా సుధాకర్ గారు. అంటే బలమైన ప్రత్యర్థిగా ఉండాలి అని ఆయన కోరుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఉండాలి అని, ఉండే శక్తి కూడా కాంగ్రెస్ పార్టీకే ఉంది అని ఆయన చెప్తున్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ చాలా బలహీనంగా ఉందన్నది ఆయన విశ్లేషణ. దేశవ్యాప్తంగా బలంగానే ఉన్నది. ఒక చోట మేము తోకగా మారుతున్నాం, బాకుగా మారుతున్నాం. రాక్షస పాలన, రావణ రాజ్యం అంతం కావటం కోసం తోకగా మారుతాం, బాకుగా మారుతాం. మమ్మల్ని సుధాకర్ రావు గారు సునకం అంటే, సునకం అంటే విశ్వాసానికి మారిపోయారు ప్రతీక. సునకం వేరే వాళ్ళు అన్నారు సార్. ఇప్పుడు ఒక సునకం అంటే తోక కుక్క నూపుతుందా, కుక్క తోక నూపుతుందా అని సామెత చెప్పారు. సరే, లంకా దహనం జరగాలంటే తోక కావాల్సింది తెలుసు వారికి. సుధాకర్ రావు గారికి బాగా తెలుసు. లంక రావణ రాజ్యంలో దహనం జరగాలంటే తోక ఉండాల్సింది. మా ఉద్దేశం మేము తోకైనా వాళ్ళు ఏమన్నా సరే అక్కడ ఉన్నటువంటి ప్రజా వ్యతిరేక పాలన అంతం కావాలంటే మేము ఏదైనా మారుతాం. ఏ విధంగా అయినా సరే. మా జాతీయ పార్టీ అయినప్పటికీ, ఒకప్పుడు దేశాన్ని ఏలినప్పటికీ, ఎన్నో ఆర్థిక సంస్కరణలు చేసినప్పటికీ వారు అన్నారు, ఏమన్నారు, నీచ నికృష్ట విధానాలకు పరాకాష్ట అని ఏదో మాట్లాడారు. అదే నీచ నికృష్ట విధానాలకు పరాకాష్ట అయినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చింది. ఇలా బీహార్లో సర్వేలన్నీ కూడా, ప్రజల తీర్పులన్నీ కూడా కాంగ్రెస్ కూటమికి, ఆర్జేడీ కూటమి అనుకూలంగా రావడానికి కారణమైంది. మేము రైతుల కోసం హరిత విప్లవం, క్షీర విప్లవం అని రకరకాల విప్లవాలు తీసుకొచ్చాము. శాస్త్ర సాంకేతిక పారిశ్రామిక రంగంగా ప్రణాళికలు వేసుకొని, అంచనాలు వేసుకొని ప్రణాళికాబద్ధంగా దేశాన్ని అభివృద్ధి చేయకపోయారు. వీళ్ళు ఏం చేస్తున్నారు, ప్రణాళికాబద్ధంగా వ్యవస్థలన్నీ కూడా అమ్మే ప్రయత్నం, రైల్వేలను అమ్మే ప్రయత్నం, ప్రైవేట్ పరం ఇండియన్ ఎయిర్లైన్స్ అమ్మే ప్రయత్నం, బిఎస్ఎల్ని అమ్మే ప్రయత్నం, ఇవన్నీ గమనిస్తున్నారు బీహార్ ప్రజలు. చివరికి వ్యవసాయంలో కూడా కార్పొరేట్ శక్తులు జొరబడే విధంగా, రైతులు, సామాన్య రైతుల యొక్క పీక బిస్కే విధంగా కొత్త సంస్కరణలు తీసుకురావటం జరిగి చట్టాల రూపంలో అమలయ్యే పరిస్థితుల్లో ప్రజలు గమనించారు. మోడీ యొక్క పరిపాలన వ్యతిరేకిస్తారు. అందుకే మేమేమంటున్నామంటే, నీచ నికృష్ట విధానాలు సరే మేము చేసిన, మమ్మల్ని మార్పు కోరిండ్రు, మరి మీరేం చేసింది? ఇలా సిబిఐ స్వయం ప్రతిపత్తిగల వ్యవస్థల్ని జడ్జీలే తన్నుకొని బయటకు రావడం జరిగింది. ఎన్నడన్నా కోర్టు, ఒక సుప్రీంకోర్టు అత్యున్నతమైన న్యాయస్థానంలో కాంగ్రెస్ పరిపాలన ఏ రోజున జడ్జీలు తన్నుకొని బయటకు వచ్చిందా? సిబిఐ అధికారులు తన్నుకొని బయటకు వచ్చిందా? అసలు దాని మీద జరుగుతున్న వ్యవస్థలన్నీ కూడా సర్వనాశనం అయి చెప్పు చేతుల్లో పెట్టుకొని వాటి మీద జరుగుతున్న నియంతృత్వ పాలన, రాక్షస పాలన చూసి ప్రజలు మార్పు కోరుతున్నటానికి ఉదాహరణ జార్ఖండ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, కర్ణాటక, హర్యానాలో కూడా చావు తప్పి కన్నులొట్టబోయింది. ఢిల్లీలో అయితే ఇక అసలు ఆడ కేజ్రీవాల్ ఏం జరిగిందో మొత్తం క్రెడిట్ తేజస్వి యాదవ్ అని అంటున్నారు. తేజస్వి యాదవ్ మేమే ఒప్పుకుంటున్నాం కదా. తేజస్వి యాదవ్దా మాదా? మా రేపొద్దున కేంద్ర ప్రభుత్వంలో తేజస్వి యాదవ్ ప్రధానమంత్రి కాడు కదా, కాంగ్రెస్ అభ్యర్థి అవుతాడు కదా. మా కూటమి అది. మా కూటమిలో ఎవరు ముందున్నా మేమైతే ముఖ్యమంత్రి కాదు కదా. అక్కడ తేజస్వి యాదవ్ అంగీకరించడం, ప్రజలందరూ చెప్పినాం. పొత్తులో మహాగఠబంధన్ పొత్తులో ఉన్న 6 పార్టీలు 5 పార్టీల్లో కూడా అందరం కూడా లెఫ్ట్ పార్టీలు అంగీకరించినాయి. తర్వాత కాంగ్రెస్ అంగీకరించింది. తేజస్వి యాదవ్ 70 స్థానాలు అయితే 70 స్థానాల్లో మీరు పోటీ చేయమంటే చేసినాం, ఒప్పుకున్నాం. తేజస్వి యాదవ్ అక్కడ యువతలో పలుకుబడి ఉన్నది, ఒక ఇమేజ్ ఉన్నది. లాలు ఇమేజ్ కూడా లేదు అక్కడ. అసలు సమోసాలు ఆలు ఉన్నంత వరకు లాలు ఉంటాడని ఆ గతంలో సామెతలు రావడం జరిగింది. లాలు కూడా పేర్కొనడం జరిగింది. కానీ లాలు లేకుండా లాలు ఫోటో లేకుండా ఒక తేజస్వి యాదవ్, యువకుడైనటువంటి తేజస్వి యాదవ్ యువకుల్ని, రాష్ట్రంలో ఉన్నటువంటి యువతను ఆకర్షింపజేసిండు. లాలు అయితే లేడు, కానీ ఆలు మాత్రం ఉన్నది. అంటే ఆలు మరి తేజస్వి యాదవ్ రూపంలో ప్రజలందరూ కూడా ఆయన్ని, ఈ యొక్క నితీష్ కుమార్ వైఫల్యాలు, నేను చెప్పిన కుంభకోణం 300 కోట్ల కుంభకోణం కూడా జరిగింది. అంటే మచ్చలేని నితీష్ కుమార్కు మచ్చలు వచ్చినాయి. మద్య నిషేధం అమలు చేయలేకపోయిండు. తర్వాత కరోనా కాలంలో వలస కార్మికులు కూలీని ఆదుకోలేకపోయిండు. ఇట్లా
చాలా వైఫల్యాలు ఉన్నాయి. 15 ఏళ్ల పాలన, ప్రభుత్వ వ్యతిరేకత, బీజేపీని విమర్శించి అంటే ఇప్పుడున్న ట్రెండ్ ఒకసారి చూడండి. అంటే మీరు ఇది- 43 స్థానాల్లో బీజేపీ లీడ్ లో ఉంది, జేడీయూ 23 స్థానాల్లో ఎగ్జిట్ పోల్స్ కూడా ఒకటి చూడండి, చాలా ఎగ్జిట్ పోల్స్ కూడా నువ్వా నేను అన్నట్టే చెప్పినాయి. నువ్వు అయితే ఎక్కువ ఏదైతే ఉన్నదో మీరు చెప్తున్న రిపబ్లిక్ టీవీ కూడా ట్రెండ్ ఇంకోలాగా ఉండాలని ట్రెండ్ మధ్యాహ్నం ఇప్పుడు తెలియదు. ఇది బీహార్ ఎన్నిక 243 స్థానాలు కాబట్టి ఆ బాక్స్లను లెక్క పెట్టేసరికి సాయంత్రం అవుతుంది. అవి అనూహ్యంగా ఇందాక పొద్దుదా కాంగ్రెస్ ఆర్జేడీ కూటమి ఉన్నది, ఇప్పుడు మళ్ళీ బీజేపీకి లీడ్ వచ్చింది. మళ్ళీ మధ్యాహ్నానికి లంచ్ దీన్ని మనం చూడొద్దు, దీన్ని మనం చూడొద్దు. ట్రెండ్ ఒక రకంగా కనిపిస్తుంది. ఇప్పుడు మనకి ట్రెండ్ బట్టి చూసినా కానీ అంటే తిరస్కరిస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీని, రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి నితీష్ కుమార్ని తిరస్కరిస్తున్నట్టు కూడా ట్రెండ్ కనపడుతుంది. ఓకే, ఎండల లక్ష్మీనారాయణ గారు చర్చలో పాల్గొంటున్నారు. బీజేపీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే లక్ష్మీనారాయణ గారు, దుబాక ఎన్నిక గురించి మనం మాట్లాడదాం. ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ఇంకా రావాల్సి ఉంది కాబట్టి మనం బీహార్ గురించి డిస్కస్ చేద్దాం కొద్దిసేపు. ఎస్, మీకు ఎట్లా కనిపిస్తుంది నడుస్తున్న ట్రెండ్ చూస్తే? మానవతర సోదరుడు మాట్లాడిండు. ఓకే, ఏదైతే హనుమంతుడి గురించి మాట్లాడిండు, రాముడే లేడనేటువంటి పార్టీ అఫిడవిట్ ఆ రకంగా రాముడి గురించే, అస్తిత్వం గురించే ప్రశ్నించినటువంటి పార్టీ మాట్లాడేటువంటి స్థితికి తీసుకొచ్చేటువంటి విషయంలో ఈ దేశ ప్రజలు, భారతీయ జనతా పార్టీ కృతకృత్యమైంది అనేటువంటి విషయాన్ని చెప్పాల్సి వస్తుంది. రెండో విషయం ఏదైతే గతంలో పథకాలు పేరుకున్నాయి, ఆ రోజు ప్రధానమంత్రిగా ఉన్న రాజీవ్ గాంధీ 15 పైసలు మాత్రమే కిందికి పోతున్నది అన్నాడు. ఇవాళ నరేంద్ర మోడీ పారదర్శకమైనటువంటి పరిపాలన, కేటాయించినటువంటి డబ్బులు నేరుగా అర్హులైనటువంటి లబ్ధిదారులకు అందించేటువంటి విషయంలో కానీ మరి ఇతరత్ర ఏ రకమైనటువంటి నిధులు పక్కదో మళ్ళకుండా ఇచ్చేటువంటి అభివృద్ధి వల్ల ఇవాళ అభివృద్ధి అనేటువంటి చాలా స్పష్టంగా కనపడతా ఉంది. అభివృద్ధి అనేటువంటిది వేగంగా జరుగుతూ ఉంది. సరే, ఈ కరోనా మహమ్మారి అనేటువంటిది కొంత ఆటంకం కలిగించిన దాన్ని ధీటుగా ఎదుర్కొని ముందుకు పోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇకపోతే అక్కడ బీహార్కు సంబంధించినటువంటి రాష్ట్రంలో 15 సంవత్సరాలు ఏకధాటిగా ఎన్డీఏ అలయన్స్ ఉన్నది. మధ్యలో చిన్న విభేదాల వల్ల నితీష్ కుమారు తాను వ్యతిరేకించేటువంటి ఆర్జేడీతోని, బీజేపీతోని తెగతెంపులు చేసుకొని ఆర్జేడీకి పోయాడు. అక్కడ అరాచక పరిపాలనకు నేతగా ఉండలేక మళ్ళీ భారతీయ జనతా పార్టీ వైపు రావడం జరిగింది. భారతీయ జనతా పార్టీ పోస్ట్ అలయన్స్గా కొన్ని 2 సంవత్సరాల పరిపాలన తర్వాత పోస్ట్ అలయన్స్గా రావడం జరిగింది. ఆ రోజు నితీష్ కుమారు గఠబంధన్గా ఆర్జేడీ నితీష్ కుమార్ గఠబంధన్గా కొట్లాడినా కూడా ముఖ్యమంత్రిగా ఎవరిని ముందట పెట్టిపోయినారు? నితీష్ కుమార్ని ముందట పెట్టిపోయారు. అది నితీష్ కుమార్ గారిని ముఖ్యమంత్రిగా పెట్టి ఆర్జేడీ ఆ రోజు స్థానాలు తెచ్చుకుంది తప్ప ఆర్జేడీకి స్వతహాగా వచ్చినటువంటి స్థానాలు కావాలి. మరి ఇవాళ జరుగుతున్నటువంటి 15 సంవత్సరాల తర్వాత సహజంగా యాంటీ ఇన్కంబెన్స్ ఉంటుంది. ఆ ఇన్కంబెన్స్ను అధిగమిస్తూ పోయేటువంటి అవకాశం కనపడతా ఉన్నది. అనేక అంశాల విషయంలో, కరోనా సందర్భంగా చేపట్టినటువంటి చర్యల విషయంలో ఎంత కృషి చేసినా కూడా అసంతృప్తి అనేటువంటిది ఉంటుంది. ఆ అసంతృప్తిని అధిగమించేటువంటి దానికోసం ప్రయత్నం జరుగుతూ ఉంది. బీహార్లో ప్రజలు లాలు అరాచక పరిపాలన చూసినటువంటి వాళ్ళు, లాలుకు సంబంధించినటువంటి కానీ ఆర్జేడీ మంచి స్కోర్ సాధిస్తోంది కదా. ఇప్పుడు యాదవ్ నేతృత్వంలో గట్టిగానే ఫైట్ చేసింది, రిజల్ట్స్ కూడా అట్లే ఉన్నాయి. ఇప్పుడు ఇవాళ అక్కడ ఎదురుగా బలంగా ఉన్నటువంటి పార్టీ ఏది అని అంటే ఆర్జేడీ గత పరిపాలన ఏదైతే లాలూ ప్రసాద్ యాదవ్ పరిపాలన అనేటువంటిది 15 సంవత్సరాల క్రితం వరకు ఉన్నటువంటి పరిపాలనకు సంబంధించినటువంటి అరాచక పరిపాలన, గుండారాజు ఏదైతే ఉన్నదో మళ్ళీ రావద్దు అనేటువంటి భావన ఒకవైపు వ్యక్తమవుతూ ఉంది. మరొక వైపు అంటే 15 సంవత్సరాల మార్పు కోసం ఆలోచించేటువంటిది కూడా ఉంటుంది. ఈ రకంగా దీని కారణాన హోరాహోరీ ఇది
వ్యక్తిగత పరిపాలన మీద అసంతృప్తి కాకుండా సహజంగా ఆలోచించేటువంటి తత్వం ఏదైతే ఉందో ప్రత్యామ్నాయంగా ఆర్జేడీ నేతను ఇది చేశారు. ఆర్జేడీ ఏం చేసింది, లల్లూ ప్రసాద్ యాదవ్ పోస్టర్ మీద ముఖం వేసినా కూడా, ఫ్లెక్సీ మీద వేసినా కూడా లల్లూ ప్రసాద్ యాదవ్ చర్చ వస్తే లల్లూ ప్రసాద్ యాదవ్ అవినీతి కానీ, లాలూ ప్రసాద్ యాదవ్ సంబంధించినటువంటి అరాచక పరిపాలన, గుండా రాజ్యానికి సంబంధించిన జ్ఞాపకాలు రాకుండా జాగ్రత్త పడ్డది. దానికి సో నేనేమంటున్నానంటే ఇప్పుడు 122 మ్యాజిక్ ఫిగర్కి మీరు చేరుకునే అవకాశం ఉందా ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం చూస్తే మీ కూటమి? తప్పనిసరిగా ఏదైతే ఇన్కంబెన్స్ అధిగమించి మరి వాళ్ళ ప్రధానమంత్రి మోడీ గారు చాలా అటెన్షన్ చేయడం జరిగింది. అంటే మామూలు విషయం కాదు, 15 సంవత్సరాల తర్వాత మళ్ళీ రావడానికి అనేటువంటిది. కానీ సాఫ్ట్ కార్నరు నితీష్ కుమార్ గారు మరి నిబద్ధతతో నిజాయితీగా ఇది పాలు నీళ్ళలా కలిసిపోయినటువంటి గఠబంధను భారతీయ జనతా పార్టీ జేడీయూది మరి ఆ రకంగా సమిష్టిగా సంఘటితంగా ప్రచారంలో ఇది కావడం జరిగింది. మరి హోరాహోరీ ఇప్పుడు ఏ సర్వేలు తీసుకున్నా అనేక సర్వేలు కొన్ని ఆర్జేడీకి ఎడ్జ్ ఇచ్చినా మరి సర్వేలలో హోరాహోరీగా చూపించిన ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ నుంచి ఎగ్జాక్ట్ పోల్స్కు దశకు మనం ఇవాళ వచ్చినాం. తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ గఠబంధన్ ఏదైతే జేడీయూ భారతీయ జనతా పార్టీల గఠబంధన్ ఈ యొక్క ప్రభుత్వాన్ని నిలబెట్టుకుంటుంది. ఒక బ్రేకింగ్ మనకు కనిపిస్తోంది. మొదటి రౌండ్లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ముందంజలో ఉన్నారు. పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపులో బీజేపీ ముందంజలో ఉన్నట్టు కనిపిస్తోంది. చదువుకున్న వాళ్ళు, ముఖ్యంగా కరోనా నేపథ్యంలో 341 ఓట్ల ఆధిక్యంలో ప్రస్తుతం రఘునందన్ రావు ముందంజలో ఉన్నట్టు కనిపిస్తోంది. 1451 పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపులో మెజారిటీ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు సాధించారు. చదువుకున్న వాళ్ళు, ముఖ్యంగా 80 సంవత్సరాలు పైబడ్డ వాళ్ళు. ఎందుకంటే కరోనా నేపథ్యంలో ఈ పాండమిక్ సిచ్యువేషన్లో వాళ్ళ ఇంటికే వెళ్ళి ఎలక్షన్ కమిషన్ ఓటు వేయించేలా వాళ్ళకి సౌకర్యాన్ని కల్పించింది. ఈ ఓట్లు వేసిన వాళ్ళు మొత్తం 1500 మంది ఉన్నారు. వీరిలో మెజారిటీగా రఘునందన్ రావుకి బీజేపీ అభ్యర్థికి ఓటు వేశారు. సో ట్రెండ్స్ వెరీ ఇంట్రెస్టింగ్గా ఉండే ఛాన్స్ కనిపిస్తోంది. మరి ఈవీఎంలు తెరిస్తే పరిస్థితి ఏంటి, ఎవరు గెలవబోతున్నారు, ఒకవేళ అటు ఇటుగా ఉంటే బీజేపీ ముందంజలో ఉంటే పరిస్థితి ఏంటి? చర్చ స్టార్ట్ అయిపోయింది. నరాలు తెగే ఉత్కంఠ కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను మార్చే ఒక కీలకమైన పోటీ మనకు కనిపిస్తోంది. దుబ్బాకలో కమలం జోరు ప్రారంభమైంది. రఘునందన్ రావు 341 ఓట్లతో లీడ్లో ఉన్నారు. పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపుకు సంబంధించిన రిజల్ట్ బయటపెట్టింది. సో ప్రస్తుతం కౌంటింగ్ అయితే స్టార్ట్ అయింది. మరికొద్దిసేపట్లో ఒక 5-10 నిమిషాల్లో ఈవీఎంలు తెరవబోతున్నారు. 23 రౌండ్లలో ఈవీఎంలలో ఓట్ల లెక్కింపు జరగబోతోంది. ఈ 23 రౌండ్లలో చివరి వరకు పోటీ ఉంటుందా, లేదంటే ప్రారంభ 10 రౌండ్లలో తేలిపోబోతుందా అన్నది చూడాలి. 3208 ఓట్ల ఆధిక్యం 300 ఓట్ల ఆధిక్యం కనిపిస్తున్నట్టు మనం ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. దుబ్బాక ఉప ఎన్నికకు సంబంధించిన ఫలితాలు వస్తున్నాయి. మొదటి రౌండ్లో రఘునందన్ రావు బీజేపీ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. బిగ్ బ్రేకింగ్ ఒక రకంగా చెప్పాలంటే బీజేపీ జోరు ఎంత స్పష్టంగా కనిపిస్తుందో చూడొచ్చు. దాదాపు 3208 ఓట్లు వచ్చాయి బీజేపీకి. టీఆర్ఎస్కు 2867 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్కి 648 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ థర్డ్ ప్లేస్లో ప్రస్తుతం కొనసాగుతున్నట్టు కనిపిస్తోంది. ఎగ్జిట్ పోల్స్ కూడా ఇదే విషయాన్ని చెప్పాయి. పోటీ చాలా స్పష్టంగా టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా కనిపిస్తోంది. 3000కు పైగా ఓట్లు ఇప్పటికే ఫస్ట్ రౌండ్లో బీజేపీకి వచ్చాయి. ఫస్ట్ రౌండ్లో టీఆర్ఎస్కి 2687 ఓట్లు వచ్చాయి. 300కు పైగా ఓట్లతో బీజేపీ స్పష్టమైన మెజారిటీతో దూసుకెళ్తోంది. రాబోయే రౌండ్స్లో పరిస్థితి ఎట్లా ఉండబోతోంది? మొత్తం 23 రౌండ్లు కాబట్టి ఇదే పోటీ కొనసాగితే మాత్రం చివరి వరకు ఉత్కంఠ కొనసాగే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. రాజ్ న్యూస్ స్క్రీన్ పైన మీరు ఎక్స్క్లూజివ్గా దుబ్బాక ఫలితాలను చూడొచ్చు. టీఆర్ఎస్కి పోలైన ఓట్లు 2867, బీజేపీకి 3208 ఓట్లు, కాంగ్రెస్ పార్టీకి 648 ఓట్లు వచ్చాయి. బీజేపీ
ప్రస్తుతానికి ముందంజలో ఉంది. రాబోయే రౌండ్స్లో పరిస్థితి ఏంటి? నరాలు తెగే ఉత్కంఠ కనిపిస్తోంది. తెలంగాణ ప్రజలంతా టీవీలకు అతుక్కుపోయారు. ఏం జరుగుతుంది అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతానికి బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు లీడ్లోకి వచ్చారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమవుతాయా? ఒక 2 ఎగ్జిట్ పోల్స్ బీజేపీకి అనుకూలంగా, మరో 2 టీఆర్ఎస్కి అనుకూలంగా చెప్పాయి. ఎటు తేల్చలేకపోయాయి. కానీ ఫలితం ఎవరు గెలిచినా కూడా హోరాహోరీగానే ఉంటుంది. కేవలం 5-10 వేలతోనే ఎవరు గెలిచినా బయటపడే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. అదే ఉంటుందా, లేదంటే భారీ మెజారిటీతో ఒకే పార్టీ లీడ్లోకి వస్తుందా అన్నది చూడాలి, గెలుస్తుందా అన్నది చూడాలి. ప్రస్తుతానికి మనకున్న ఇన్ఫర్మేషన్ అయితే 3208 ఓట్లు బీజేపీకి వచ్చాయి, 2867 ఓట్లు టీఆర్ఎస్కి వచ్చాయి. కాంగ్రెస్ పార్టీకి 648 ఓట్లు మాత్రమే వచ్చాయి. చాలా స్పష్టంగా బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్గానే పోటీ ఉందని, అందులో భాగంగానే ప్రజలు ఓట్లేశారన్నది అర్థమవుతోంది. కాంగ్రెస్ పార్టీ 3rd ప్లేస్కి పరిమితమయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. చూద్దాం, ఇన్ కేస్ లేకపోతే ఈ రాబోయే 22 రౌండ్లలో కాంగ్రెస్ ఏమైనా లీడ్లోకి వస్తుందా చూడాలి. రాకా సుధాకర్ గారు, ఫస్ట్ రిజల్ట్ మనకు కనిపిస్తోంది. అఫ్కోర్స్ మనం బీహార్ లాగే ఇక్కడ కూడా ఇప్పుడే మనం చెప్పలేము, కానీ లీడ్ మాత్రం బీజేపీకి వచ్చింది. ఎట్లా చూస్తున్నారు? ఇది కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉందా? ఒకవేళ టిఆర్ఎస్ ఓడిపోయినా, టిఆర్ఎస్ చాలా బొటాబొటి మెజారిటీతో గెలిచినా కూడాను ఇది టిఆర్ఎస్ కి అతిపెద్ద డేంజర్ సిగ్నల్. ఎందుకంటే ఒకవైపు హరీష్ రావు కాన్స్టిట్యున్సీ, ఒకవైపు ముఖ్యమంత్రి కాన్స్టిట్యున్సీ, మరొక వైపు వర్కింగ్ ప్రెసిడెంట్, టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కాన్స్టిట్యున్సీ, వీటి మధ్యలో ఉన్నటువంటి దుబ్బాకలో ఈ రకమైన ఫలితం వచ్చినప్పుడు బీజేపీకి వాస్తవానికి అక్కడ ఆర్గనైజేషనల్ స్ట్రెంగ్త్ తక్కువ అయినప్పటికీ ఈ తరహా నిజానికి కాంగ్రెస్ తో పోలిస్తే బీజేపీ ఆర్గనైజేషన్ స్ట్రెంగ్త్ తక్కువ అయినప్పటికీ కూడా బీజేపీ ఈ రకంగా పుంజుకోగలుగుతోంది అంటే ఇదే ట్రెండ్ గనక కంటిన్యూ అయితే, ఇదే ట్రెండ్ అంటే ఇది కేవలం ఫస్ట్ రౌండ్ మాత్రమే కాబట్టి దీని ఆధారంగా విశ్లేషణ చేయటం సరైనది కాదు. మరికొన్ని రౌండ్స్ అయిన తర్వాత మనకు ఒక స్పష్టత వస్తుంది. కానీ ఓవరాల్ గా బీజేపీ గట్టి పోటీ ఇవ్వగలిగింది, ఒక సమర్థవంతమైనటువంటి విపక్షంగా నిలబడగలుగుతోంది, ఒక ప్రత్యామ్నాయంగా ఎదగగలుగుతోంది. గతంలో చెప్పినట్టే దీనిలో 2 ప్రధానమైనటువంటి సందేశం ఉంది. ఈ రాష్ట్రంలో టిఆర్ఎస్ ని ఎదుర్కోగలిగే పార్టీ ఏమిటి అన్నది దుబ్బాక ఉప ఎన్నిక తేల్చబోతోంది. సుధాకర్, ఒక విషయం చెప్పండి. ఫస్ట్ ఇవన్నీ కూడా దాదాపు పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి, కొన్ని ఈవీఎంలకు సంబంధించిన ఓట్లు కూడా ఉన్నాయి. సో పోస్టల్ బ్యాలెట్లు అనగానే ఉద్యోగులు, కొంత చదువుకున్న వాళ్ళు, అదే సమయంలో ఈ కరోనా నేపథ్యంలో 80 సంవత్సరాలు పైబడిన వాళ్ళకు కూడా ఓటు వేసే అవకాశం కల్పించారు. కాబట్టి దీన్ని ఎట్లా చూడాలి? అంటే వాస్తవంగా నేను కూడా దుబ్బాకకి వెళ్ళాను, అక్కడ క్యాంపెయిన్ శైలిని పరిశీలించాను. నాకు అనిపించింది ఏంటంటే సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో 45 ఏళ్ల నుంచి 80 ఏళ్ల మధ్యలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడాను దే ఆర్ వెరీ స్ట్రాంగ్లీ విత్ ద టిఆర్ఎస్. యువకులు బీజేపీ వైపు ఉన్నారు అన్నటువంటి ఇంప్రెషన్ కలిగింది. ఒకవేళ గనక వృద్ధులు కూడా బీజేపీకి అనుకూలంగా వేశారు అంటే ఇది చాలా పెద్ద వార్నింగ్ సిగ్నల్ ఫార్ ది టిఆర్ఎస్. వాళ్ళు చాలా జాగ్రత్తగా తమ వ్యూహాల్ని రచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రానున్న రోజుల్లో మరింత పకడ్బందీగా తమ వ్యూహాల్ని వాళ్ళు డెవలప్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఇది మొదటి రౌండే కాబట్టి మనం ఇప్పుడే ఒక నిర్ధారణకి రాకపోవడం మంచిదని నా అభిప్రాయం. ఒక్కసారి మనం దుబ్బాకి వెళ్దాం. దేవేందర్ మనకి లైవ్ లో ఉన్నారు. దేవేందర్, 3208 బీజేపీ, 2687 టీఆర్ఎస్ అని అంటున్నారు. ఇంకేమైనా లేటెస్ట్ అప్డేట్స్ మీ దగ్గర ఉన్నాయా? ఉన్నారు రఘు, బీజేపీ అభ్యర్థి. ఇందుకు సంబంధించి 7,446 ఓట్లు పడగా అందులో 3,208 ఓట్లు రఘునందన్ రావుకి వచ్చింది. ఇది దుబ్బాక రూరల్ ఏరియా, అంటే టీఆర్ఎస్కి ఏదైతే పట్టుంది, టీఆర్ఎస్ ఈ మండలంలో బాగా ఓట్లు సాధిస్తుంది అనుకున్న నేపథ్యంలో అక్కడ కాదు, దుబ్బాక రూరల్ ఏరియాలోనే బీజేపీ లీడ్ ఉన్న నేపథ్యంలో ఒక్కసారిగా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు అయితే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రూరల్ ఏరియాలోని విలేజ్ మొదటి వార్డుకు సంబంధించిన ఈవీఎంల లెక్కింపులో ప్రక్రియలో భాగంగా దుబ్బాక రూరల్ ఏరియా నుంచి వస్తున్న నేపథ్యంలో అక్కడే లీడ్లో ఉన్న బీజేపీ ఇక అడ్డు అదుపు లేకుండా విజయ సంకేతాలు ఎగిరేసే అవకాశాలు ఉన్నట్లు కూడా ఇక్కడున్న శ్రేణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరికొద్ది సేపట్లోనే రెండో రౌండ్ బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కనిపిస్తున్నాయి. ఇక్కడ కాంగ్రెస్ సంబంధించిన అభ్యర్థికి 648 ఓట్లు రావడమే, అలాగే టీఆర్ఎస్ అభ్యర్థికి 2867 మాత్రమే ఓట్లు వచ్చాయి. ఇవన్నీ చూసుకుంటే మిగతా అభ్యర్థులందరికీ లేదు. అయితే ఏదైతే టీఆర్ఎస్ ను టెన్షన్ పెడుతున్న ట్రంక్ దేవేందర్, గుర్తుందో ఒకటి దానికి సంబంధించి 1500 రోడ్ రోలర్ పోస్టల్ గుర్తుందో దానికి బ్యాలెట్లు 24 ఓట్లు ప్లస్ వచ్చాయి. దుబ్బాక రూరల్ ఓట్సా ఇవి? ఈ 7,000 ఓట్ల చిల్లర లేదు, పోస్టల్ బ్యాలెట్కి సంబంధించిన అలాగే సర్వీస్ ఓట్స్కు సంబంధించిన చివరికి చెప్తాము. అవి ఎవరి లీడ్లో ఉన్నారు, ఎంత ఉన్నారు అనేది తర్వాత కౌంట్ చేసి చెప్తాము. అవన్నీ 20 ప్యాకెట్స్గా కూడా ఆ బ్యాలెట్ పత్రాలని పక్కన పెట్టడం జరిగింది. దాన్ని వేరియేషన్ చేయడానికి చాలా టైం పట్టింది. ఎవరికి ఎన్ని ఓట్లు పడ్డాయి అనే అంశాన్ని మాత్రం ఇంకా కౌంట్ చేయడానికి చివరి అంకంలో చేస్తాము అని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ఇప్పుడు మొదటి రౌండ్ పూర్తి అయ్యేసరికి అధికారికంగా వారు ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. అలాగే ఎవరెవరికి ఎన్ని ఓట్లు వచ్చాయో ప్రింట్అవుట్ కూడా తీయడం జరిగింది. ఈ నేపథ్యంలో మొదటి రౌండ్ లో 341 ఓట్లు లీడ్ లో బీజేపీ ఉంది. అయితే ఇది ఎక్కడ జరిగింది, ఏ కౌంటింగ్, ఏ సెంటర్ దగ్గర ఈవీఎంలు అని చెప్పిన నేపథ్యంలో కూడా అవును, ఈవీఎంలో వచ్చిన ఓట్లే. అది దుబ్బాక రూరల్లో టీఆర్ఎస్ కు అత్యధిక పట్టున్న ప్రాంతమైన ఆ ప్రాంతంలో కౌంట్ చేసిన నేపథ్యంలోనే బీజేపీకి లీడ్ వచ్చిందని చెప్పవచ్చు. రఘు, వెరీ ఇంట్రెస్టింగ్ ఫైట్, నిజంగా వెరీ ఇంట్రెస్టింగ్ ఫైట్. నేను కూడా దుబ్బాక వెళ్ళాను. దుబ్బాక నియోజకవర్గంలో అర్బన్లో కొంత బీజేపీకి ఎడ్జ్ ఉంది, రూరల్ ఏరియాల్లో టీఆర్ఎస్, ఎందుకంటే పెన్షన్లు కావచ్చు, రైతు బంధు కావచ్చు, ఇవన్నీ కొంత టీఆర్ఎస్కి అడ్వాంటేజ్ ఉంటుంది అని ముందు నుంచి భావించారు. పరిస్థితి కూడా అట్లా కనిపించింది, కానీ సిచ్యువేషన్ వేరేలా కనిపిస్తోంది. దుబ్బాక రూరల్లో దాదాపు మొదటి రౌండ్లో వెలువడ్డ ఫలితాలు చూసుకుంటే బీజేపీ 341 ఓట్ల మెజారిటీలో ఉంది. ఇది ఒక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్గా మనం చెప్పొచ్చు. సుధాకర్ గారు, మీరు ఎట్లా చూస్తున్నారు? దుబ్బాక రూరల్లో బీజేపీ లీడ్ని మీరు ఎట్లా గమనిస్తున్నారు? కొంత ఊహించిందే, ఎందుకంటే బీజేపీ చాలా బలోపేతమైంది. బీజేపీకి ఓట్లు రాబోతున్నాయి, ముఖ్యంగా యువకుల ఓట్లు రాబోతున్నాయని అనిపించింది. అయితే గ్రామాలలో ఉన్నటువంటి మిడిల్ ఏజ్డ్ అండ్ సీనియర్ సిటిజన్స్ కూడా బీజేపీకి వేసేటటువంటి సూచనలు ఇప్పుడు మనకి కనిపిస్తున్నాయి. మన ఓట్ల పెట్టెలు తెరిచిన తర్వాత కనిపిస్తున్నటువంటి ధోరణిది. ఇది కనుక కొనసాగితే టిఆర్ఎస్ చాలా సీరియస్ గా ఇంట్రాస్పెక్షన్ చేసుకోవలసినటువంటి అవసరం ఉంది నా దృష్టిలో. ఇది గనక ఈ ట్రెండ్ కొనసాగినట్టయితే, ఇప్పుడు ఉన్నటువంటిది చాలా తక్కువ మార్జిన్ అండి, కొన్ని టిఆర్ఎస్ స్ట్రాంగ్ హోల్డ్స్ ఇంకా తెరవాల్సింది ఉంది. ఇది కనుక కొనసాగినట్లయితే మాత్రం ఇది టిఆర్ఎస్ కి చాలా ఖచ్చితమైనటువంటి వార్నింగ్ సిగ్నల్ మొట్టమొదటిది. రెండవది, టిఆర్ఎస్ ను 2023లో ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ ఆ స్థాయికి ఎదగబోతోంది, సెకండ్ పార్టీగా ఎదగబోతోంది అనటానికి ఇది తొలి సూచనగా మనం భావించవచ్చును. ఈ రెండు కారణాల వల్ల ట్రెండ్ గనక కంటిన్యూ అయ్యి బీజేపీ గనక విజయం సాధిస్తే అదొక చరిత్ర. ఎందుకంటే నరేంద్ర ఎంపీ అయిన తరువాత మెదక్లోని ఏదో ఒక నియోజకవర్గంలో బీజేపీకి ఎంతో కొంత విజయం రావడం ఇదే మొదటిసారి. నరేంద్ర ఎంపీగా బాగారెడ్డిని ఓడించినటువంటి ఎన్నికల్ని పక్కన పెట్టినట్లయితే బీజేపీ మెదక్ జిల్లాలో ఎప్పుడు పెద్దగా విజయం సాధించలేదు. అందులో దుబ్బాక లాంటి ప్రాంతంలో కొంత ఈ ప్రభావం ఎక్కువగా ఉన్న ఏరియాలు, కొంత సోషల్ యాంగిల్ ఎక్కువగా ఉన్న ఏరియాలు, సామాజిక వర్గాల పరంగా చూసుకున్నా, మిగతా ఏ రకంగా చూసుకున్నా, సో అలాంటి ఏరియాలో బీజేపీ లీడ్ అనేది, బీజేపీ పుంజుకోవడం అన్నది కొంత ఇంట్రెస్టింగ్ పాయింట్ గానే కనిపిస్తోంది. అవునండి. అయితే ఇక్కడ గమనించవలసినటువంటి విషయం ఏంటంటే టిఆర్ఎస్ స్ట్రాంగ్ హోల్డ్ లో బీజేపీ ఈ ఓట్లు సంపాదించుకుంది. దుబ్బాక 4-5 సార్లు టిఆర్ఎస్ ని గెలిపించుకుంటూ వచ్చింది. తెలంగాణ రాష్ట్రం కావడానికి ముందు కూడా ఇక్కడి నుంచి టిఆర్ఎస్ గెలిచినటువంటి నియోజకవర్గము. కొంత వామపక్ష భావాలు చాలా స్ట్రాంగ్ గా ఉండి లెఫ్ట్ ఎలిమెంట్స్ చాలా పవర్ఫుల్ గా ఉన్నటువంటి నియోజకవర్గం కూడా కావడము, ఆ స్థానంలో బీజేపీకి ఈ రకమైన ఓట్లు రావడము, ఈ ట్రెండ్ కనుక కంటిన్యూ అయినట్లయితే ఇది ఒక రకంగా రాష్ట్రంలో ప్రజలలో వస్తున్నటువంటి మార్పుకి ఇది నిదర్శనం అవుతుంది. రెండవది, టిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కానీ, టిఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టినటువంటి స్కీమ్స్ కానీ, వాటి విషయంలో ప్రజలకు భిన్నాభిప్రాయాలు ఉన్నటువంటి దానికి ఇది మొదటి సూచన. ఎందుకంటే హుజూర్ నగర్ ఎలక్షన్స్ కానివ్వండి, మిగతావి కానివ్వండి, దానిలో ఎంతో కొంత టిఆర్ఎస్ వాజ్ ఎంజాయింగ్ ఇట్స్ హనీమూన్ పీరియడ్. ఈ హనీమూన్ పీరియడ్ తొలగిపోయి ప్రజలలో ఎంతో కొంత వ్యతిరేకత పెరిగిన సందర్భంలో వస్తున్న ఫలితాలు కాబట్టి వీటిని మనము సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రైట్, ఓకే. లక్ష్మీనారాయణ గారు రెస్పాండ్ అవుతారు. మీ ఇమీడియట్ రియాక్షన్ ఏంటి లక్ష్మీనారాయణ గారు? కొంత అడ్వాంటేజ్ అయితే కనిపిస్తుంది. సుధాకర్ గారు చెప్పినట్టు మనం జనరల్గా అనుకోవాల్సింది కూడా ఇది టూ ఎర్లీ అవుతుంది, మనం ఇప్పుడే వచ్చేస్తున్న రిజల్ట్ అని అనుకోవడానికి. అంటే నేను క్షేత్రంలో ఉన్నాను, నెలకు పైగా అక్కడ పనిలో ఉన్నాను.
ప్రజల్లో దినదినం మార్పు ఏదైతే వచ్చిందో అది యూత్లోనే కాదు, అంటే ఆలోచించేటువంటి ప్రతి వ్యక్తిలోనే కాదు, అది ఒక అబౌవ్ ఏజ్ ఉన్న వాళ్ళకు కూడా వచ్చింది. అంటే ఇది రూరల్ రిజల్ట్ బేసిక్గా, అంటే అర్బన్లోనే కొంత ఎఫెక్ట్ ఉంటుందేమో అనుకున్నాను. దుబ్బాక అర్బన్లో అయితే మీకు కొంత లీడ్ వచ్చే ఛాన్స్ అనుకున్నారు, కానీ ట్రెండ్స్ అనేటువంటి ఇది వాళ్ళ ప్రజలందరూ కూడా మ్యాన్ టు మ్యాన్ క్యాంపెయిన్ అనేటువంటిది మార్పు కోసం ఆలోచన జరిగింది. మార్పు భారతీయ జనతా పార్టీ రూపంలో ఆలోచన జరిగింది. మార్పు రఘునందన్ రావును గెలిపించేటువంటి విషయంలో మార్పు జరిగింది. కాంగ్రెస్ను గెలిపించినటువంటి సందర్భాల్లో, అంటే కాంగ్రెస్ దశాబ్దాల నుంచి కాంగ్రెస్లో ఉన్నటువంటి వాళ్ళని గెలిపించినా కూడా వాళ్ళని గెలిపించిన అనంతరం టీఆర్ఎస్ వెనుక బెంచీలలో చేరిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థి అయితే రాత్రికి రాత్రి కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కు మారినటువంటి పరిస్థితి. అంటే కాంగ్రెస్కి ఇవాళ సైద్ధాంతికపరమైనటువంటి బలం లేదు, కాంగ్రెస్కి ఇవాళ నూతన రిక్రూట్మెంట్ క్యాడర్లలో లేదు, కాంగ్రెస్కు ఇవాళ జాతీయ స్థాయిలో బలమైనటువంటి నేతృత్వం ఇక్కడ ఈ పార్టీని ఇక్కడ తీసుకుపోయేటువంటి పరిస్థితుల్లో, అంటే కాంగ్రెస్ కాదు భారతీయ జనతా పార్టీ ప్రత్యామ్నాయం అనేటువంటిది నూతన సారథి బండి సంజయ్ గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ను ఎదుర్కొంటున్నటువంటి తీరు ఏదైతే ఉన్నదో ఇవాళ ప్రజలు దాన్ని అంగీకరించినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా. సెకండ్ రౌండ్ ఫలితం వచ్చేలోపు మనం ఒకసారి బీహార్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. జేడీయూ 31, ఆర్జేడీ 58, బీజేపీ 51, కాంగ్రెస్ పార్టీ 26 స్థానాల్లో లీడ్లో ఉన్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఆర్జేడీ 59, ఇటు కాంగ్రెస్ 26. మొత్తానికి హోరాహోరీ ఫైట్ అయితే కనిపిస్తోంది. అనూహ్యంగా బీజేపీ జేడీయూతో కలిసి పోటీ చేసిన బీజేపీ అనూహ్యంగా పుంజుకుంటోంది. జేడీయూకి కొన్ని స్థానాలు తక్కువగా ఉన్నాయి. సో అయినప్పటికీ ఇక్కడ హోరాహోరీ ఫైట్ కనిపిస్తోంది. ఒక్కసారి నరేష్ మనకి లైవ్లో ఉన్నారు బీహార్ నుంచి. రాజ్ న్యూస్ బీహార్ నుంచి కూడా ఎక్స్క్లూజివ్గా అన్ని అప్డేట్స్ అందించే ప్రయత్నం చేస్తుంది. ఎస్ నరేష్, ఎనీ లేటెస్ట్ అప్డేట్స్? రిజల్ట్స్ ఎట్లా ఉన్నాయి? ఎన్డీఏనా మహాగఠబంధన, ఎవరు గెలవబోతున్నారు అనేది ఇక్కడ ప్రధానమైన చర్చ. మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? రఘు, బీహార్లో ఇప్పటికీ కూడా గందరగోళం నెలకొంది. ఎందుకంటే ప్రతి రౌండ్కి ఫలితాలు మారుతున్నాయి. కేవలం ఇప్పటి వరకు కూడా పోస్టల్ ఓట్లే లెక్కించారు. అంటే పోస్టల్ ఓట్లు అంటే ప్రధానంగా పోలింగ్ సిబ్బంది, ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోలేని పోలింగ్ సిబ్బంది కోసం ఈ పోస్టల్ ఓట్లను మొదట వేయిస్తారు. సో ఆ పోస్టల్ ఓట్లలో మాత్రం ఖచ్చితంగా మహాగఠబంధన్కే లీడింగ్ ఉన్నట్టుగా కనిపిస్తోంది. అయితే కొన్ని ఎగ్జిట్ పోల్స్లో అయితే ఎన్డీఏ కూటమి ఘోరంగా ఓటమి చెందుతుంది అని చెప్పి కొన్ని ఎగ్జిట్ పోల్స్ ప్రొజెక్ట్ చేసినప్పటికీ కూడా అటువంటి పరిస్థితి అయితే లేదు. అయితే తాజాగా మనం ఫలితాల పరిశీలిస్తే కనుక జేడీయూ అత్యంత ఘోరంగా వెనుకబాటు కనిపిస్తూ ఉంది. అయితే జేడీయూ అత్యధిక స్థానాల్లో ఓటమి దిశగా పయనిస్తున్నప్పటికీ కూడా బీజేపీ మాత్రం అనూహ్యంగా పుంజుకుంది. ఇప్పటి వరకు గత 15 సంవత్సరాలుగా బీజేపీకి అంటే జేడీయూకి అధికారంలో ఉన్న జేడీయూకి బీజేపీ బీ టీమ్ గా ఉండేది. అయితే ఈ ఎన్నికల్లో మాత్రం అనూహ్యంగా జేడీయూకు మించి బీజేపీకి సీట్లు అధికంగా వచ్చే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే ఈ ఎన్నికల్లో ఒక ప్రత్యేకమైన పరిస్థితులను మనం చూసాము. ఎన్డీఏ కూటమి అంటే ఎన్డీఏలో బీజేపీ ప్లస్ జేడీయూతో పాటుగా ఎల్జేపీ కూడా అంటే లోక్ జనశక్తి పార్టీ 3 పార్టీలు కలిపి కూటమిగా ఏర్పడాలి అని చెప్పి భావించాయి. అయితే ఎల్జేపీ జేడీయూ మీద తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. తాము కోరుకున్నన్ని సంఖ్యలో సీట్లు లేని కారణంగా ఎల్జేపీ జేడీయూ అభ్యర్థులు ఉన్న ప్రతి చోట కూడా లోక్ జనశక్తి పార్టీ తన అభ్యర్థులను నిలిపింది. సో ఈ నేపథ్యంలో దాదాపు జేడీయూ వర్సెస్ కొన్ని నియోజకవర్గాల్లో లోక్ జనశక్తి పార్టీకి సాంప్రదాయంగా 10% ఓట్లున్నాయి. ఆ ఓట్లు మొత్తం కూడా జేడీయూకు, ఒకవేళ ఎల్జేపీ జేడీయూ ఎన్డీఏ ఈ 3 కలిసి ఒక కూటమిగా బీజేపీ ఈ 3 కలిసి ఎన్డీఏ కూటమిలో ఉంటే కనుక కొంత ఫలితాలు భిన్నంగా వచ్చేవి. కానీ జేడీయూ పోటీ చేసిన అన్ని స్థానాల్లో కూడా ఎల్జేపీ పోటీ చేయడంతో ఆ ఓట్ల చీలిక వల్ల జేడీయూ అధిక స్థానాలను కోల్పోయే పరిస్థితి ఉంది. అయితే జేడీయూతో పోలిస్తే కనుక బీజేపీ పరిస్థితి కాస్త మెరుగ్గా ఉంది. ఎవరు ఊహించని విధంగా బీజేపీ 50 స్థానాలకు పైగా లీడింగ్ లో ఉంది. గత 2015 జరిగిన ఎన్నికల్లో బీజేపీ జేడీయూ వేర్వేరుగా పోటీ చేసిన సందర్భంగా బీజేపీ 54 ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకుంది. అయితే ఈ దఫా జేడీయూతో కలిసి బీజేపీ పోటీ చేసినప్పటికీ కూడా జేడీయూకు మించి బీజేపీకి అధిక సీట్లను సాధించే దిశలో బీజేపీ పయనించడాన్ని మనం చూస్తే కనుక ఇక్కడ కేవలము నితీష్ కుమార్
కుమార్ వ్యతిరేకతే ఈ ఎన్నికల్లో ప్రస్ఫుటమైనట్టుగా మనం అర్థం చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే నితీష్ కుమార్ గత 15 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నారు. సహజంగా 3 దఫాలుగా ముఖ్యమంత్రిగా ఉన్న పార్టీ మీద క్షేత్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతుంది. దాంతోపాటు ఈ కరోనా సమయంలో మొదటి బలిపశువు నితీష్ రెండు కుమార్ కలిసే అయ్యారన్న పోటీ చేశాయి కదా, కూటమిగానే పోటీ చేశాయి కదా, ఆ ఎఫెక్ట్ బీజేపీ మీద ఎందుకు పనిచేయలేదు? అంటే రఘు, జేడీయూ ఓట్లన్నీ బీజేపీకి ట్రాన్స్ఫర్ అయ్యాయి, కానీ బీజేపీ ఓట్లు జేడీయూకు ట్రాన్స్ఫర్ కాలేదు అన్న ఒక అభిప్రాయం వ్యక్తం అవుతుంది. అదే సందర్భంగా ఇక్కడ అంటే స్పాయిలింగ్ స్పాట్ మొత్తం ఈ ఎన్డీఏ కూటమికి సంబంధించి ఎల్జేపీనే ఇక్కడ బీహార్లో ఒక స్పాయిలింగ్ స్పాట్. మొత్తం ఎన్డీఏ విజయావకాశాలను ఎల్జేపీ అంటే పాస్వాన్ చేసిన ప్రయత్నమే, చిరాగ్ పాస్వాన్ చేసిన ఒక దుస్సాహసమే ఎన్డీఏను ఓటమి పాలు చేసింది అన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఎందుకంటే బీజేపీ పోటీ చేసిన స్థానాల్లో ఎల్జేపీ పోటీ చేయలేదు. అంటే ఎల్జేపీ, జేడీయూ, దాని తర్వాత బీజేపీ, ఈ 3 ఓట్లు అంటే ఈ 3 పార్టీల ఓట్లు బీజేపీకి పోలయ్యాయి. కానీ జేడీయూ పోటీ చేసిన ప్రతి చోట కూడా ఎల్జేపీ పోటీ చేసింది. లోక్ జనశక్తి పార్టీకి పాస్వాన్ ఓట్లతో పాటుగా సాంప్రదాయబద్ధంగా దాదాపు ఒక 5 నుంచి 8% ఓట్లు ఉన్నాయి. ఆ ఓట్లు మొత్తం కూడా జేడీయూ అభ్యర్థులకు పోల్ కాలేదు. ఆ ఓట్లు మొత్తం కూడా జేడీయూ అభ్యర్థికి పోలరైజ్ కాలేదు. ఆ ఓట్లు మొత్తం కూడా ఎల్జేపీకి పడిపోయాయి. అంటే ఎన్డీఏకి రావాల్సిన ఓట్లు జేడీయూ పోటీ చేసిన చోట్ల జేడీయూ, దాని తర్వాత ఎల్జేపీ మధ్య చీలిపోయిన నేపథ్యంలోనే జేడీయూ పార్టీ ఓటమి పాలవుతున్నట్టుగా మనం రైట్ నరేష్, దుబ్బాక ఉప ఎన్నిక గురించి మాట్లాడదాం. మీరు ఎప్పటికప్పుడు ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ బీహార్ నుంచి అందిస్తూ ఉండండి. 2వ రౌండ్ కంప్లీట్ అయింది దుబ్బాక ఉప ఎన్నికకు సంబంధించి. బీజేపీ 620 ఓట్ల మెజారిటీతో దూసుకెళ్తోంది.